దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం. ఆ విరూపాక్షం అనేటటువంటి ఏనుగు భూమిని మోస్తోంది. వాళ్ళు దానికి ప్రదక్షిణం చేశారు, నమస్కారం చేశారు. మా గుర్రం ఎక్కడుంది అని అడిగారు. మీ పని మీరు చేసుకోండి అంది. ఎందుకంటే వాళ్ళది మంగళకర కార్యం కాదు, మహోత్సాహవంతులు వాళ్ళు. విష్ణు స్వరూపం చేత కాల్చబడతారు. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఉంటే లోకానికి ఉపద్రవం. కాబట్టి వాళ్ళు తూర్పు దిక్కున విన్న విరూపాక్షానికి నమస్కరించి దక్షిణ దిక్కుకు వచ్చారు. మహాత్పద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమా, ఒక పెద్ద పర్వతమా అన్నట్టుగా దక్షిణ దిక్కున ఒక ఏనుగు మోస్తోంది. ఆ దక్షిణ దిక్కున భూమిని మోసేటటువంటి ఏనుగు పేరు మహాపద్మం. అదొక దిగ్గజం. వాటి పేర్లు వింటే చాలండి, మహాపుణ్యం. కాబట్టి దిగ్గజం మహాపద్మం అన్నది మోస్తోంది. దానికి ప్రదక్షిణం చేశారు, నమస్కారం చేశారు. అక్కడి నుంచి బయలుదేరారు, పశ్చిమ దిక్కుకు వచ్చారంటే ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతున్నారు వాడు పాతాళం దగ్గర. పశ్చిమ దిక్కుకు వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి సౌమనసం అనబడేటటువంటి ఒక పెద్ద ఏనుగు కనపడి, దదృశుస్తే మహాబలాహ, మహాబలవంతులైనటువంటి వాళ్ళు ఆ ఏనుగుని చూశారు. దిశాగజం సౌమనసం దదృశుస్తే మహాబలాహ, దాన్ని చూసి దానికో నమస్కారం చేశారు, దాని చుట్టూ తిరిగారు. ప్రదక్షిణం చేసి ఉత్తర దిక్కుకు వచ్చారు. భద్రం భద్రేణ వపుషాం ధారయత్య నిశంధరాం, మహాభద్రము అని పిలువబడేటటువంటి ఒక దిగ్గజం ఉత్తర దిక్కున భూమిని మోస్తోంది. దానికి ప్రదక్షిణం చేశారు. ప్రదక్షిణం చేసి ఇప్పుడు 4 దిక్కులా కనపడలేదు. ఇప్పుడు ఇక ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము మిగిలాయి. అందుకని ఈశాన్య దిక్కుకు వెళ్ళారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని కదా. ఆ ఈశాన్య దిక్కున కపిల మహర్షి కూర్చుని ఉన్నారు. ఆయన తపస్సు చేసుకున్నారు. భాగవతంలో కపిల మహర్షి గురించి ఎంత గొప్పగా చెప్తారో. విష్ణుమాంశ. ఈ ఇంద్రుడు బ్రహ్మగారు చెప్పిన మాట నిజం అవ్వాలి, మహోత్సాహవంతులు ఉండకూడదు, భూమికి ఎప్పటికైనా ప్రమాదం. అందుకని ఈ గుర్రాన్ని తీసుకెళ్లి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేశారు. వీళ్ళు ఆ ఈశాన్య దిక్కుకు వెళ్ళగానే కపిల మహర్షి ఆశ్రమం కనపడింది, అందులో వాళ్ళ గుర్రం కనపడింది. ఆయన ధ్యానం చేసుకుని తపస్సమాధిలో ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైతే చూశారో గుర్రాన్ని, కపిల మహర్షిని చూశారో, ఈ దుర్మార్గుడేరా మన యజ్ఞాశ్వాన్ని ఎత్తుకొచ్చాడు, తీసుకొచ్చి తన ఆశ్రమంలో కట్టేసి ఎలా కూర్చున్నాడో చూడు. నాన్నగారి నాళ్ళ నుంచి దీక్షితుడై ఉండిపోయాడు, మనం ఇంత కష్టపడ్డాం, కనీసం ఆయన్ని అడగలేదు, తపస్సు చేసుకుంటున్నవాడని ఒక నమస్కారం చేయలేదు, మీరు ఈ అశ్వాన్ని తెచ్చారా అనలేదు. 60,000 మంది నాగళ్ళు, చెట్లు అన్నీ పట్టుకుని పెద్ద కేకలేస్తూ ఆయన్ని కొట్టేస్తామని 60,000 మంది ఒక తపస్వి మీదకి వెళ్ళారు. ఏమిట్రా ఇంత చప్పుడు వచ్చింది అని కపిల మహర్షి కళ్ళు తెరిచారు. ఒక్కసారి ఎదురుగుండా పరిగెత్తుకొస్తున్నటువంటి 60,000 మందిని చూశారు. రోషేన మహతావిష్టోహుంకారమకరోత్తదా తస్య భస్మరాశి కృతా సర్వే కాకుచ్చ సగరాత్మజాహ. ఆ కపిల మహర్షి ఒక్కసారి కళ్ళు తెరిచి చూసి 60,000 మంది నిష్కారణంగా ఇలా నా మీదకి వస్తున్నారేమిటి అని, తపశ్శక్తే. ఆయన హుం అని ఇలా కళ్ళు బాగా పెద్దవి చేశారు. ఆయన ఇలా హుంకారం చేసి కళ్ళు తెరిచేసరికి అందులోంచి వచ్చినటువంటి కోపాగ్నికి 60,000 మంది పరిగెత్తుకొస్తున్న వాళ్ళు 60,000 బూది కుప్పలై పడిపోయారు, కాలిపోయారు ఆ కోపాగ్నికి. పాతాళంలో 60,000 బూది కుప్పలు పడిపోయాయి. అసలు ఏమైపోయారో సగరులు ఎవరికీ తెలియదు. చాలా కాలం అయిపోయింది. సగర చక్రవర్తి అలా ఉండిపోయాడు యజ్ఞదీక్షితుడు. ఎంతకాలమైనా తిరిగి రారు సగరులు. అసలు అశ్వం ఏమైనట్లు, ఎప్పటికి పూర్తవుతుంది యాగం? చూసి అంశుమంతుణ్ణి మళ్ళీ పిలిచాడు. నీ పినతండ్రులు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు, ఏమైపోయారో కూడా తెలియదు. అత్యంత పరాకుతో, అత్యంత శ్రద్ధాభక్తులతో నువ్వు బయలుదేరి నువ్వు కూడా జాగ్రత్తగా భూమిని, పాతాళాన్ని అంతటినీ అన్వేషించి పరమ పవిత్రమైనటువంటి ప్రాణులు కనపడినప్పుడు వాటికి నమస్కరించి వాటి సహకారమును అభ్యర్థించి గుర్రం ఎక్కడుందో కనిపెట్టి తీసుకురా అన్నాడు. బయలుదేరాడు. అంశుమంతుడు కూడా ఈ తవ్విన గోతుల్లోంచి పాతాళాన్ని చేరాడు. ఆ దిగ్గజాలకి ప్రదక్షిణాలు చేసి నమస్కరించి వాటి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించాడు. అవన్నీ తప్పకుండా మీకు కలుగుతుంది, అనుగ్రహం లభిస్తుంది.
మీకు గుర్రం ఎక్కడుందో దొరుకుతుంది, కంగారు పడకండి, బయలుదేరండి అన్నాయి. ఆయన భూమిని అంతటినీ ప్రదక్షిణం చేసి ఈశాన్య దిక్కుకు వెళ్ళాడు. కపిల మహర్షి ఆశ్రమంలో మేత మేస్తూ కనపడింది గుర్రం. వెళ్ళి కపిల మహర్షికి నమస్కారం చేసి, అయ్యా ఇది మా యాగాశ్వం, ఎవరు కట్టేశారో తెలియదు, మీరు అంగీకరిస్తే నేను దీన్ని తీసుకెళ్ళిపోతానన్నాడు. తప్పకుండా తీసుకెళ్ళిపో అన్నాడు. ఆయన గుర్రాన్ని తీసుకెడుతూ చూశాడు. 60,000 బూది కుప్పలు కనపడ్డాయి. ఆయనకు అర్థమైంది, కపిల మహర్షి మీదకి ఆగ్రహంతో వచ్చినటువంటి నా పినతండ్రులు 60,000 మంది కాలి బూడిద కుప్పలై పడిపోయారు. కనీసం వీళ్ళకి జలతర్పణ జరగలేదు. జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత విపరీతమైన దాహం వేస్తుంది. ఎందుచేత అంటే 2 రకాలుగా కాలిపోతుంది ప్రేతము అని. అగ్ని యందు ఎవడు పరమ గౌరవంతో జీవించాడో, అగ్నికి ఎవడు నమస్కరించాడో, బతికున్న నాళ్ళు అగ్ని పట్ల అంత మర్యాదతో ఎవడున్నాడో వాడు కాలిపోయేటప్పుడు అగ్ని అంత జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతుంది దేవలోకానికి. అందుకే శవదహనము కొడుకు చేసేటప్పుడు మామూలుగా చేయడు, మంత్రం చెప్తాడు. నా తండ్రి బ్రతికున్నన్నాళ్ళు అగ్నిహోత్రం చేశాడు, నా తండ్రి బ్రతికున్నన్నాళ్ళు నిన్ను ఆరాధించాడు, నా తండ్రిని నువ్వు గౌరవంగా దేవలోకానికి తీసుకెళ్ళిపో. ఏ నా తండ్రి బ్రతికున్నంతకాలం నీలో హవిస్సునిచ్చి దేవతలకిచ్చాడో ఆ తండ్రిని హవిస్సుగా వేస్తున్నాను నీలో. కాబట్టి ఈయన్ని దేవతల దగ్గరికి తీసుకెళ్ళు. ఈయన పాపమును దృష్టిలో పెట్టుకోకు. పాపమును దృష్టిలో పెట్టుకుని భగ్గుని ఒక చోట కాల్చి ఒక చోట కాల్చకుండా వదిలిపెట్టకు. అప్పుడు బూది కాడు, సప్తధాతువుల్లో కొన్ని మిగిలిపోయి క్రూర జంతువులు ఎత్తుకుపోతాయి, కుక్కలు పక్షులు ఎత్తుకుపోయి తింటాయి. దాని చేత చాలా ఇబ్బంది పడతాడు. అందుకని ఓ అగ్నిహోత్రమా, మా తండ్రిని ఎందు గౌరవం ఉన్నవాడు, ఆ గౌరవాన్ని నువ్వు ఇవాళ దృష్టిలో పెట్టుకుని ఆయన్ని తీసుకెళ్ళు, అలా కాల్చు శరీరాన్ని మంత్రం చెప్పి అప్పుడు కట్టెల మీద పెట్టి నెయ్యి పోస్తాడు. అందుకే ప్రేత సంస్కారమునందు మంత్రభాగాన్ని అన్వయించేసి సనాతన ధర్మంలో అంత గౌరవాన్ని చూపించారు. అది ఆ అగ్నిహోత్రుడు పాపిష్టని తీసుకెళ్లేటప్పుడు అలా తీసుకెళ్ళాడు. ఆయనకి అసహ్యం, కాల్చి యారి కాల్చేస్తాడంతే. అందుకే అగ్ని యందు కనీస మర్యాద పాటించాలి. అందుకే పూర్వం ఇంట్లో వంట చేస్తే స్నానం చేస్తే తప్ప అగ్నిని వెలిగించేవారు కాదు. ఆ అన్నం తింటాడు యజమాని, స్నానం చేసిన తర్వాతే అగ్ని రగల్చేవారు. స్నానం చేసి అన్నం వండిన తర్వాత ఆయన కర్మ, ఆయన ఎందుకు అన్నం వండి పెట్టాలి? నీ ఇంటి వంట బ్రాహ్మణుడు ఆయన ఎందుకు వండడం అంటే, ఆయనకి ఒక శాసనం ఒకటి ఉంది. కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్నిః శంకరస్య ఇవ శాసనాత్ లింగపురాణం చెప్తుంది. పరమేశ్వరుడు ఆదేశించాడు, శంకరుడు ఈ ప్రాణులు బ్రతకవయా, ఉడికిన అన్నం తినకపోతే వీళ్ళకి అన్నం వండి పెట్టు అన్నాడు. అందుకని శంకర శాసనానికి భయపడి మన ఇంట వంట బ్రాహ్మణుడిగా వంట చేస్తాడు. వంట చేస్తున్నాడు కదా అని ఏ బట్టలతో పడితే ఆ బట్టలతో స్నానం చేయకుండా వచ్చి అగ్నిహోత్రాన్ని వెలిగించరు. అందుకే స్నానం చేసిన తరువాతనే అగ్ని వెలిగిస్తారు. అగ్ని వెలిగించి మళ్ళీ వంట అంతా అయిపోయిన తర్వాత ఇంటి ఇల్లాలు ఆ వండిన అన్నం ఏదుందో ఆ అన్నంలో ఒక 2-3 మెతుకులు తీసి నీతి పిసర దాని మీద వేసి ఒక్క 2-3 మెతుకులు ఈ 3 వేళ్లతో పట్టుకుని దివిషద్వర్గము నీ ముఖంబున సంతృప్తింగాంచు నిన్నీషుగాస్తవముల్ అంటూ శ్లోకం చెప్పి కనీసమో నమస్కారం పెట్టి ఆ అగ్నిహోత్రం దగ్గర వేస్తుంది. గ్యాస్ స్టవ్ కదండి అంటే ఒక మెతుకన్నా వేయాలి. అది మర్యాద. ఆ మర్యాద లేకుండా అగ్నిని వాడుకున్న వాణ్ణి ఎలా కాల్చాలో ఎప్పుడు కాల్చాలో వాడికి తెలుసు. అందుకని ప్రేతాన్ని కాల్చేటప్పుడు కూడా అగ్ని ప్రార్థనే చేసి అగ్నిహోత్రంలో వేస్తారు, హవిస్సుగా వేస్తాడు తండ్రిని కొడుకు. అందుకు కొడుకు ఉండాలని అడుగుతారు. కొడుకు లేడనుకోండి, ఉత్తరాధికారి ఏడి ఈ మంత్రం చెప్పడానికి? నా తండ్రి అన్న మాట వాడడానికి ఆ గోత్రంతో యజ్ఞం చేసి హవిస్సు ఇవ్వడానికి లేడు ఉత్తరాధికారి, కర్మ సంతానం లేడు. అందుకేడుస్తాడు పురుషుడు, అరే నాకు సంతానం కొడుకులు లేకపోయారే అని ఎడవడానికి కారణం అది. అంతేకాని వాడు ఇంకోటి వెలగబెడతాడని కాదు. అందుకే వేదం ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తుంది, అగ్ని పట్ల చాలా జాగ్రత్తగా ఉండు, అగ్నితో చాలా జాగ్రత్తగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండు, అదే నిన్ను తీసుకెడుతుంది. ఎందుకని? అగ్ని పట్ల మర్యాద లేని వాడిని అగ్నిహోత్రుడు దేవలోకాలకి తీసుకెళ్ళడం. యజమాని చెప్పాలి, స్నానం చెయ్యకుండా వెలిగించకు.
కాఫీ తాగపోతే చచ్చిపోతానండి అన్న బాధ ఉంటే కనీసం పసుపు నీళ్లు భార్య చల్లుకుని అగ్నిహోత్రాన్ని వెలిగించాలి. పసుపు నీళ్లు 3 మాటలు చల్లుకుంటే స్నానమే ఆడదానికి వేదంలో. నేను పసుపు నీళ్లు చల్లుకుని స్టవ్ వెలిగించి కాఫీ పెట్టాలి. ఏమీ లేకుండా నిద్రమంచం మించి లేచొచ్చి దిక్కుమాల బట్టలతో అగ్నిహోత్రాన్ని వెలిగిస్తే ఆయనకి తెలుసు ఎప్పుడు ఇది చూపించాలో దీనికి ప్రతిఫలాన్ని. అప్పుడు ఏడుస్తుంది, అరే ఎంత తాపత్రయపడ్డాను రా, పాడైపోయానని. కాబట్టి అగ్నితో జాగ్రత్తగా ఉండాలి. అగ్ని ఎటువంటి అగ్ని పట్టుకుంది అన్న దాన్ని బట్టి ఉత్తరగతులు ఉంటాయి. వేదోప బ్రహ్మణము రామాయణం. అందుకే అంత జాగ్రత్తగా చెప్తారు వాల్మీకి మహర్షి. ఏది చెప్పినా కొడుకు రగల్చాలి, అగ్నిని రగల్చి అందులో వెయ్యాలి తండ్రి శరీరాన్ని. ఇప్పుడు వాళ్ళు ఎలా చచ్చిపోయారు? వాళ్ళు చచ్చిపోయింది సామాన్య కారణానికి కాదు, అసలు వాళ్ళని కాల్చింది కొడుకులు కారు, సమంత్రకం కాదు, భయంకరమైన కోపాగ్నికి చనిపోయారు. బ్రాహ్మణ కోపాగ్నికి చనిపోయారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి సామాన్యమైన జలములతో తర్పణిస్తే వాళ్ళకి దాహం తీరదు, వాళ్ళ నీళ్లు తాగడానికి వాళ్ళకి అధికారం ఉండదు. అంటే చూడండి, మనిషి బతికుండగా చేసినటువంటి దోషాలు తరువాతి కాలంలో ఎలా కట్టి కుడిపేస్తాయో చూడండి. ఇప్పుడు వాడికి దాహం తీరదు. ఎందుకని? మనకి ఒక నెల్లాళ్లలో ఒక పక్షం అయితే వాళ్ళకి పగలం, ఒక పక్షం అయితే పితృదేవతాలోకానికి వెళ్ళిపోతే కాలమానం మారిపోతుంది. ఒక పగలు ఒక రాత్రి. అమావాస్య తిథి వాడికి పట్టపగలం. ఆ పట్టపగలలో అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి పితృదేవతలు ఇంటి ముందుకు వస్తారు. అందుకే అమావాస్య అండి మధ్యాహ్నం 12ంటికి ఇంటి ముందు వెళ్ళకండి అంటారు. కారణం ఏమిటంటే ప్రతి వాళ్ళ పితృదేవతలు ఇంటి ముందుకు వచ్చి నిలబడి ఆ కొడుకు ఏమైనా పెడతాడేమో అని చూస్తారు. ఏమీ పెట్టకపోతే అమావాస్య నాడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి యజమాని ఎక్కడుంటాడో అక్కడ లేచి నిలబడి ఇలా అనాలి 3 మాటలు. నేను చెప్పట్లేదు, వేదం చెప్తాను. ఇలా అంటే, నాన్నగారండి నేను ఇవాళ మీకేం చేయలేకపోయాను, ఏమనుకోకండి అని. ఇలా కూడా అనకుండా వాడు అన్నం తిని భోగం అనుభవిస్తున్నాడు అనుకోండి, చక్కా పడుకున్నాడు, పితృదేవతలు శపించి వెళ్ళిపోతారు. వాణ్ణి కాదు, వాడి బిడ్డల్ని. వంశం మీదకి తగులుతుంది ఆ దెబ్బ. ఇప్పుడు నేను అవన్నీ చెప్పలేను, కానీ కష్టం. కానీ మళ్ళీ ఇప్పుడు సమన్వయం చేస్తే శ్రీరామాయణంలో బాలకాండలోనే వస్తుంది, అవన్నీ అహల్యావృత్తాంతంలో వస్తుంది సమన్వయంలో. కాబట్టి కనీసం అమావాస్య నాటి మధ్యాహ్నం 12 గంటలకి పితృతర్పణం చేసి తీరాలి. మాకు ఆఫీస్లో చాలా పెద్ద పొజిషన్, రీజనల్ ఆడిట్ ఆఫీసర్ శ్రీనివాస్ కుమార్ గారు అని ఉన్నారు. ఆయన ఎక్కడికైనా ఇన్స్పెక్షన్స్కి వెళ్ళినా కూడా మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికి లాడ్జికి వెళ్ళి పితృతర్పణ చేసి వస్తాడు. ద్రవిడ దేశంలో మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికి అమావాస్య నాడు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళిపోయి కార్లు దిగి పంచె కట్టుకుని స్నానం చేసి పితృతర్పణ విడిచిపెట్టేసి బొటనవేలు మించి వెళ్ళిపోతారు. మళ్ళీ స్నానం చేసి పితృతర్పణ చేసి తీరాలి అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి. నువ్వు ఏమీ చేయలేకపోతే ఓ పంచె కట్టుకుని ముద్ద తీసుకొచ్చి కాకి కన్నా పెట్టాలి. అసలు ప్రధానం ఏమిటంటే నీరు విడిచిపెట్టడం, జలతర్పణ చెయ్యాలి. వాళ్ళు దాహంతో వస్తారు ప్రధానంగా, అది కొడుకిస్తేనే తీరుతుంది, లేకపోతే తీరదది. ఎంఆర్ఓ ఆఫీస్లోనే రేషన్ కార్డు ఇచ్చినట్టు కొడుకు అదొక గొప్ప అధికారం, వాడే పొయ్యాలి ఆ నీళ్లు, ఇతరులు పోస్తే చెల్లదు. కాబట్టి లౌకికాగ్నికి కాలలేదు సగరులు, లౌకికాగ్ని చేత కాలలేదు కాబట్టి వాళ్ళకి తీసుకొచ్చి మీరు భూమండలంలో ఉన్న ఏ నీటిని పోసినా వాళ్ళకి అందతది. అందకపోతే ఏమవుతుంది? జీవుడికి దాహం అంతేనండి, దాహం జీవుడిది. ఇది విడిచిపెట్టాక పితృదేవతా రూపంలో ఉన్న నువ్వు ఇంత గొప్పగా పెంచుకున్నావు నీ పిల్లల్ని, నువ్వు బతికున్నప్పుడు అమావాస్య నాడు మీ నాన్నకు పోయిలే, నీ కొడుకు ఎందుకు పోస్తాడు? వాడు పోయాడు, వాడికి తెలియదు అసలు పొయ్యాలని కూడా. వాళ్ళ నాన్న ఎప్పుడన్నా పోస్తే కదూ. అందుకని ఏడుస్తూ వచ్చి గుమ్మం దగ్గరికి ఏడుస్తూ వెళ్ళిపోతాడు. దాహం నాలుక పిడచకట్టుకుపోతుంది. తద్దినన్నాడు కూడా పెట్టని ధర్మాత్ముడైతే వాడి గురించి చెప్పనక్కర్లేదు. కాబట్టి ఈ కొడుకు చేయడు, ఎందుకంటే అమావాస్య నాడు ఇవ్వడం తండ్రి అలవాటు చేసుకోలేదు. ఈ కొడుకు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి లౌకికాగ్ని చేత మరణించిన వాళ్ళు అయితేనే లౌకికమైన జలములు, అంటే భూమి మీద ఉన్న జలముల చేత తర్పణ చెయ్యవచ్చు. లౌకికాగ్నితో కాలిన వాళ్ళు కాకపోతే మామూలుగా తర్పణతో వాళ్ళకి అందదు. వాళ్ళు చచ్చిపోయింది మామూలు అగ్నికి కాల్చబడిన వాళ్ళు కారు, వాళ్ళు మామూలు కారణానికి చనిపోలా. వాళ్ళు అపారమైనటువంటి క్రోధం, కపిల మహర్షి యొక్క కోపాగ్ని జ్వాలలకు మరణించారు. ఇప్పుడు వాళ్ళకి తర్పణ ఎలా ఇస్తాడు? తెలియక అంశుమంతుడు చూడగానే అయ్యయ్యయ్యయ్యో
60,000 మంది పినతండ్రులు ఏకకాలంలో చచ్చిపోయారు. కనీసం వాళ్ళకి తర్పణ ఇవ్వాలి. మిగిలిన కొడుకు నేను ఒకడినే, వాళ్ళకి బిడ్డలు లేరు. మిగిలిన వాడెవరు? వాళ్ళకి అన్నగారు అసమంజసుడి కొడుకు అంశుమంతుడు. మా బాబాయిలు కదా, నాకెందుకని వెళ్ళిపోలేదు. అంటే పితృకార్యాన్ని ఎంత గౌరవించిందో చూడండి ఈ దేశం. కాబట్టి నేను నీళ్లు ఇవ్వాలని ముందు గుర్రాన్ని అక్కడ విడిచిపెట్టేసి పరిగెత్తి అక్కడ దగ్గరలో కనపడిన సరోవరంలో నీళ్లు తీసి బొటనవేలు మించి పోస్తున్నాడు. ఇలా వేస్తే ఈశ్వరుడికి, ఇలా పెడితే భిక్ష, ఇలా పెడితే పితృదేవతలకి. మీరు చెయ్యి ఎలా తిప్పారు అన్నదాన్ని బట్టి పెడుతుంది. అదేమిటంటే అంతలా ఉంటుందా అని అనకండి. జంక్షన్లో నిలబడిన పోలీస్ కానిస్టేబుల్ ఇలా అంటే మీరు ఆగుతున్నారా లేదా? ఓ పోలీస్ కానిస్టేబుల్ చేతి గుర్తుకే అంత గొప్ప శక్తి ఉంటే మీరు పితృదేవతలకి దేవతలకి ఇచ్చేటప్పుడు ఈ చెయ్యి తిరిగితే ఎటు వెళ్తుందో అటువైపే పెడతాయి. దానికి లక్షణం అంతే మరి విధానం. పితృదేవతలకి ఇస్తే ఇలా ఇవ్వాలి, భిక్ష పెడితే ఇలా పెట్టాలి. దేవతలకి ఈశ్వరుడికి పూజ చేసేటప్పుడు ఇలా తిరగాలి, అంతేగాని ఇలా పూజలు చేయకూడదు. దోషం అది. ఇలా పూజ లేనే లేదు అసలు. ఇలాగే నమః, మరి ఇంకెందుకు నమః చెప్పడం? నాది కాదు, నమః నాది కాదు అని చెప్పడానికి ఇలా తిప్పివేస్తారు. అసలు చెయ్యే తిరగకపోతే వాడు అదృష్టం, ఎప్పుడు అలవాట్లేదని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆయన గబగబా నీళ్లు తీసుకుని అంశుమంతుడు విడిచిపెడుతున్నాడు. వెంటనే అక్కడికి గరుత్మంతుడు వచ్చాడు. గరుత్మంతుడు వచ్చి, ఎందుకు రావాలి గరుత్మంతుడు? ఆయన చెల్లెలి పిల్లలేగా చనిపోయిన వాళ్ళు, మేనల్లుడు చనిపోయారు. మేనల్లుడి వరుస వాడే ఈయన కూడా ఒక రకంగా వచ్చి ఆయన అన్నాడు, నాయనా నువ్వు తొందరపడి నీళ్ళు ఇస్తున్నావు, కానీ అలా ఇస్తే వాళ్ళకి అందదు. సుపర్ణవచనం శ్రుత్వా సోంశుమాన్ అతివీర్యవాన్ త్వరితం భయమాదాయ. ఆయన ఇలాంటి నీళ్లు మీ పితృదేవతలకు అందవురా, అలౌకికమైనటువంటి జలాలు, భూమండలం మీద లేనటువంటి నీళ్లు తేవాలి. ఆ నీళ్లు దివ్యగంగగా ఆకాశంలో వెడుతోంది గంగ. ఆ గంగ భూమి మీదకి రావాలి. ఆ గంగ భూమి మీదకి వచ్చి పాతాళానికి వెళ్ళాలి. పాతాళానికి వెళ్ళి బూది కుప్పల మీద ప్రవహించాలి. ప్రవహిస్తే మీ వాళ్ళ దాహాలు తీరి ఉత్తరగతులకు వెళ్ళిపోతారు. దాహం తీరి పునర్జన్మ కాదు, స్వర్గలోకానికి వెళ్ళిపోతారు గంగ తగిలితే. గంగ తగిలితే చాలు, బిందువు గంగ కాదు, గంగ బిందువు శరీరానికి తగిలితే చాలు, అంత శక్తి. కాబట్టి గంగని తీసుకురావాలి. ఇప్పుడు ఆ పనిందుకు కానీ గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపో అంటే తరితం హయమాదాయా పునరాయాన్ మహాయశాహ. వీడు మహోత్సాహవంతుడు కాదు, అంశుమంతుడు. పెద్దలు చెప్పిన మాట వింటాడు. ఓ మనం లౌకిక జలములతో ఇస్తే పితృదేవతలకి తర్పణ అందదు. ఎందుచేత అంటే వీళ్ళు గొప్ప బ్రాహ్మణ కోపాగ్నికి మరణించారు. కాబట్టి గంగావతరణం చేయించాలి అని గుర్రాన్ని పట్టుకుని వెళ్ళిపోయి. ఇక్కడ మీకు అనుమానం రావచ్చు, మరి మైలు రాలేదా అండి అని. అంటే ఇలాంటి అనుమానాలే ఉంటాయి. ముందు రక్షాబంధనం కట్టుకుంటారు యజ్ఞం చేసినప్పుడు. ఒకసారి దీక్ష తీసుకున్నప్పుడు చేతికి రక్షాబంధనం ఉంటే ఇక వాడు ఏదైనా సరే వినకూడని శుభవార్త విన్నా ఇక వాడికి అశౌచం రాదు. వాడు మళ్ళీ ఆ రక్షాబంధనం విడిచిపెడితేనే అశౌచం. ఆ రక్షాబంధనానికి అశౌచం తెచ్చుకునే పనులు చేసుకోకూడదు. మళ్ళీ దీక్ష నియమం అందుకు పాటిస్తారు. ఇప్పుడు ఆ రక్షాబంధనం ఉంది కాబట్టి యజ్ఞ దీక్షితుడు కనుక సగర చక్రవర్తికి లేదు. అంశుమంతుడు కూడా దీక్షా కంకణంతో ఉన్నాడు కనుక దీనికి నియమపాలనం వరకు ప్రధానంగా ఉండవలసింది సగర చక్రవర్తికి. ఇప్పుడు ఈ గుర్రాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. సగర చక్రవర్తి విన్నాడు 60,000 మంది కొడుకులు బూది కుప్పలైపోయారని. కానీ అశౌచం లేదు, అందుకని యజ్ఞాన్ని పూర్తి చేసేసాడు. పూర్ణాహుతి అయిపోయింది, యజ్ఞం అయిపోయింది. అంతఃపురానికి వచ్చాడు, బాధపడ్డాడు. 60,000 మంది కొడుకులు ఒక్కసారి పోయారని బాధ కాదు, జాతస్య హిధ్రువో మృత్యు, వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు బ్రాహ్మణ కోపాగ్నికి చచ్చిపోయారు కాబట్టి ఇప్పుడు లౌకిక జలాలతో తర్పణ లేదు. లౌకిక జలాలతో తర్పణ లేదు కాబట్టి వీళ్ళు దాహార్తితో కొట్టుకుంటూ అలా తిరుగుతూ ఉంటారు. అది చాలా భయంకరమైనటువంటి విషయం అండి. ఎందుకంటే లోకంలో కొన్ని మీరు వేదాంతర్భాగమైన విషయాలు కొన్ని వింటే ఆశ్చర్యపోతారు. ఏం చేశారన్నది కాదు, ధర్మాన్ని వదిలిపెట్టేసినటువంటిది చేసేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి. మీరు ధర్మం లేదు అందులో, చేయడం చేసాడు ఏదో. అప్పుడు ఏం చేస్తారంటే వాడిని ఎక్కడికి తీసుకొస్తారో తెలుసా అండి? వాడు మళ్ళీ పునర్జన్మ ఎత్తే వరకు వాడికి నీళ్ళు ఏవిస్తారంటే, ఎక్కడ కొడుకు శరీరంలో వెంట్రుకలు బాగా ఉంటాయో అక్కడి నుంచి పడిన నీటి చుక్కలు పట్టి తాగనిస్తారు. నేను చెప్పక్కర్లేదు ఇంకా. దేంటి భుజమూలములు
సంకలలో ఉన్నటువంటి నీళ్లు అటువంటివి, ఇంకంతకన్నా ఎక్కువ వర్ణన అవసరం. అటువంటి నీళ్లు తాగిస్తారు. అందుకే ధర్మము ప్రధానం, శాస్త్రం ప్రధానం. ధర్మము శాస్త్రము విడిచిపెట్టి మీరు చేస్తే ఉపద్రవం తెస్తుంది, మీకేం ఉపకారం తేదది. అందుకే శాస్త్రం ఎరిగి చెయ్యాలి తప్ప శాస్త్రాన్ని విడిచిపెట్టి చేయకూడదు పనులు. కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోయాడు, పాపం బాధపడ్డాడు సగర చక్రవర్తి. గంగని తీసుకురావాలి, ఎలా తీసుకొస్తాను, ఎలా కుదురుతుంది? ఆకాశంలో గంగ ఎలా వస్తుంది? స్వర్గలోకంలో గంగ. బెంగపెట్టుకున్నాడు. కొన్నాళ్ళకి శరీరం వదిలిపెట్టేశాడు. అంశుమంతుడు రాజయ్యాడు. అంశుమంతుడు బతికున్నంత కాలం ఇదే ఆలోచించాడు. 1000 సంవత్సరములు బతికారు. ఇక్ష్వాకు వంశం త్రేతాయుగంలో ఒక్క దశరథుడు 60,000 సంవత్సరములు. ఇన్ని వేల ఏళ్ళు బాధపడ్డాడు. అరే ఎలాగరా నా పితృదేవతలకి తరింపచేయడం, ఎలా వస్తుంది గంగ? ఆలోచించాడు. ఏం చేసినా గంగని తీసుకురావడానికి అవకాశం లేదు. కాబట్టి ఆయన కూడా బెంగ పెట్టుకుని అలా శరీరాన్ని నడిపించి రాజ్య పరిపాలన ధార్మికంగా చేసి రాజ్యం వదిలేసి ఆ తర్వాత శరీరాన్ని వదిలి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. వీళ్ళు అలాగే తిరుగుతున్నారు. వీళ్ళ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు స్వర్గానికి. ఒక్క మహోత్సాహం, అపారమైన ఉత్సాహం ఎంత ప్రమాదం తెచ్చిందో చూడండి. చెయ్యొచ్చా చేయకూడదా చూడకుండా చేసే పనిలే మహోత్సాహం. కాబట్టి ఇప్పుడు ఎలా, ఏం చేస్తే బాగుంటుంది? పాపం అంశుమంతుడు వెళ్ళిపోయాడు. తర్వాత దిలీపుడు వచ్చాడు. మహానుభావుడు దిలీపుడు. ఆయన చాలా కాలం ఆలోచించాడు. దిలీపుడు రాజ్యం చేశాడు. ఆయన శరీరం వదిలిపెట్టేశాడు. ఆయన గంగని తేలేడు. వంశంలో తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. గంగా అవతరణం లేదు. కాబట్టి వాళ్ళు దాహంతో అలాగే తిరుగుతున్నారు. ఇప్పుడు భగీరథుడు జన్మించాడు. ఆయన సింహాసనాన్ని మంత్రులకు అప్పజెప్పి, బిడ్డలు లేరు ఆయనకి, వంశం లేదు, 2 బెంగలు. అయ్యో ఇక్ష్వాకు వంశం ఆగిపోయింది. 2 పితృదేవతలు చూస్తే అలా తిరుగుతున్నారు దాహంతో. పితృదేవతానుగ్రహం ఉంటే తప్ప వంశం నడవదు. అదో ఇబ్బంది ఉంది మళ్ళీ. అందుకని నేను ఎలాగైనా సగరుల్ని తరింప చెయ్యాలని ఆలోచించాడు. అంటే మనం నిజానికి ఒక్క తద్దినం పెట్టడానికి అలోమని ఏడుస్తాం. నిజంగా పితృకార్యానికి ఎంత జాగ్రత్త ఇచ్చారో, ఎంత జాగ్రత్తగా బతికారో, ధర్మవైక్లభ్యం కలగకుండా దేవతారాధన, పితృదేవతారాధన ఎంత గొప్పగా చేశారో సనాతన ధర్మంలో. అసలు వింటుంటేనే రామాయణం పులకరింతలొచ్చి మనం ఇలా బ్రతకాలన్నమాట అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు భగీరథుడు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. బొటనవేలు మీద నిలబడి కొన్ని వేల సంవత్సరములు ఊర్ధ్వబాహు పంచతపాహ మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత. ఊర్ధ్వబాహు, ఇలా 2 చేతులు పైకెత్తి పెట్టి, అదేం తేలికనుకుంటారు, ఇలా పెడితే బాగానే ఉంటుంది. ఓ పావు గంట పెట్టండి తెలుస్తుంది. ఇవన్నీ లాగేస్తాయి. 2 చేతులు పైకెత్తి పంచాగ్నిహోత్ర తపస్సు చేశాడు. అంటే 4 వైపులా అగ్నిహోత్రాన్ని పెట్టుకుంటారు. కళ్ళు ఇలా సూర్యుడినే చూస్తారు. అంటే అసలు ఆ కళ్ళు ఎంత బడలిపోతాయి. నిలబడింది కాలి బొటన వేలు మీద నిలబడ్డాడు. నెలకి ఒక్కసారి ఆహారం తినేవాడు. అంత ఘోరమైన తపస్సు చేశాడు బ్రహ్మగారి కోసం. అంత గొప్ప తపస్సు చేసి 1000 సంవత్సరములు చేసేది. చేస్తే ఎవరి కోసం? తన కోసం కాదు, పితృదేవతల్ని తరింప చేయడం కోసం. చతుర్ముఖ బ్రహ్మగారు దేవతలతో కలిసి హంసవాహనం మీద వచ్చాడు. వచ్చి, నాయన ఏం కావాలరా, ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు అన్నాడు. మహానుభావ, నాకు 2 కోరికలు. ఒకటి, ఇక్ష్వాకు వంశం ఆగిపోకుండా తంతువుగా నడవాలి. ఎప్పుడూ మా వంశంలో మగపిల్లల కోసం బెంగే. ఇక ముందు ఆ బెంగ ఉండకూడదు. నా వంశం నడవాలి. తథాస్తు. నీకు బిడ్డలు జన్మిస్తారు. ఇక్ష్వాకు వంశం అప్రతిహతంగా నడుస్తుంది. ఇంకేం కావాలి? మా పితృదేవతలు పూర్వం మాకు ముందు పడిపోయిన పితరులు, కనీసం వాళ్ళకి ఉదకం కూడా లేదు, లేక దాహంతో తిరుగుతున్నారు సగరులు 60,000 మంది. వాళ్ళని తరింప చేయడానికి గంగని విడిచిపెట్టు పైనుంచి కిందకన్నాడు. ఆయన అన్నాడు, గంగాయాః పతనం రాజన్ పృథివీ న సహిష్యతి తాం వై ధారయితుం శూలినాన్యం పశ్యామి శూలినః నాహం పశ్యామి శూలినః. నాయన, గంగ కానీ ఆకాశంలోంచి కింద పడితే దాన్ని పట్టగలిగిన వాడు లేడు.
ఇలా కింద పడిన ఉత్తర క్షణంలో ఈ భూమి అంతా బ్రద్దలైపోతుంది. కాబట్టి గంగని విడిచిపెట్టడం కుదరదు. అది నేను అనుమతించే విషయం కాదు. పైగా ఇంత బాధపడుతున్నావు కాబట్టి నేను ఒక్క విషయం చెప్తాను. ఈ లోకం మొత్తం మీద భూమి దెబ్బ తినకుండా గంగని పట్టగలిగిన సమర్థుడు ఒక్కడున్నాడు. పరమశివుడు ఒక్కడే పట్టగలడు. ఆయనని నేను ఆజ్ఞాపించలేను. ఆయన నాకే తండ్రి, నాకే దైవం. నేను ఆయన్ని ఎలా ఆజ్ఞాపిస్తాను? ఆయన్ని వచ్చి చేయమని చెప్తానా? మీరు పట్టండి అంటానా? అనడం కుదరదు. మర్యాద అన్న మాట ఏమిటో రామాయణానికి వారసులు నేర్చుకోవాలి. కొన్ని పనులుంటాయి, కొన్ని పనులు మర్యాద అన్నది, భక్తి అన్నది దాని చేత ప్రకటనమవుతుంది. గురువుగారిని ఇలా తప్పట్లు కొట్టి అన్నారనుకోండి, ఇంకేమిటి మర్యాద? మహాభారతం మీరు చూడండి, ద్రోణాచార్యుల వారు అర్జునుడితో యుద్ధం చేయడానికే వస్తాడు. వస్తే సారథితో అర్జునుడు చెప్తాడు, పొరపాటున కూడా ఆయన రథానికి దగ్గరగా నా రథం పెట్టద్దు. ఎప్పుడూ కూడా ఆయన రథానికి ఎడం వైపు నుంచి నా రథాన్ని తిప్పద్దు. గురువుగారు ఎప్పుడూ ఎడం వైపు ఉండకూడదు. ఆయన పూజనీయుడు కనుక ఆయన ఎప్పుడు నా కుడి భుజం వైపుకే ఉండాలి. రథం తిరిగేటప్పుడు ఆయన ఒక బాణం వేస్తే నేను ఒక బాణమే వేస్తా. ఆయన 2 బాణాలు వేస్తే నేను 2 బాణాలు వేస్తా. ఆయన నన్ను దాటి వెళ్ళిపోవాలి తప్ప పౌరుషంగా ఆయన్ని దాటి నేను వెళ్ళను. చాలా జాగ్రత్త సుమా. గురువుగారు ఎదురుగుండా ఉన్నంతసేపు ఆయన నా నడవడి చేత ప్రీతి చెందేటట్టుగా నడుపు రథాన్ని. అంతేకాని నాకు గాంధీవం చేతిలో ఉందని నీ ఇష్టం వచ్చినట్టు నడిపించకు. నా గురువుకు ఆయుధం అక్కర్లేదు. ఆయన కోపించి చూసి ఒక మాట అంటే చాలు, ఆ స్థితి తేకని చెప్తాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.